తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయా? తమ పార్టీ గుర్తుపై గెలిచి హస్తం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానానికి కారు పార్టీ ఆశ్రయించడంతో గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటల యుద్ధం జరుగుతోంది. హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలు కీలక టర్ను తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులపై సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఇప్పుడు వీరందరిపై సుప్రీంలో ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. గులాబీ గుర్తుపై గెలిచి తదనంతర పరిణామాల్లో హస్తం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు కారు పార్టీ నేతలు. మొత్తం 2 పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు 7గురిపై రిట్ పిటిషన్లు దాఖలు చేశారు కారు పార్టీ తరపున న్యాయవాదులు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీపై రిట్ పిటిషన్ వేశారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేశారు గులాబీ పార్టీ నేతలు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎప్పటినుంచో సీరియస్ గా ఉంది గులాబీ పార్టీ అధినాయకత్వం. ఇదే అంశంపై కారు పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గౌడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 3 నెలల క్రితమే దీనిపై విచారించిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అప్పట్లో సూచించింది. కానీ ఇదంతా జరిగి 3 నెలలైనా ఇప్పటికీ శాసనసభ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన పిటిషన్లో పేర్కొన్నారు బీఆర్ఎస్ నాయకులు. హైకోర్టు నుంచి తగు సూచనలు అందినా ఇంతవరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ కనీసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇవ్వలేదని పిటిషన్లో ప్రస్తావించారు గులాబీ పార్టీ తరపు న్యాయవాదులు. ఈ మొత్తం అంశంపై పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఢిల్లీలో ఉండి వ్యవహారాలని చూసుకుంటున్నట్లు చెబుతున్నారు గులాబీ పార్టీ నేతలు. (2023) జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. దీంతో భద్రాచలం, బాన్స్వాడ, ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్చెరు, శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై రాజకీయ పార్టీల మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయి. రాజ్యాంగం ద్వారా తమకు వచ్చిన హక్కుల ద్వారా న్యాయస్థానాల్లో పోరాడతామన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన సొంతంగా చెప్పిండు. మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే ఇది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు. అధికారిక సమావేశంలో చెప్పినాడు. అధికారిక సమావేశంలో జిల్లా అధికారులందరి సమక్షంలో 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాడు డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే. కాబట్టి స్పీకర్ గారు కూడా గమనించాలి. ఆయన్నే డైరెక్ట్గా చెప్పినాడు, మీ దగ్గర సంజయ్ గారి మీద అనర్హత వేటు పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఇవాళ ఆయన్నే కన్ఫెస్ చేసినాడు కాబట్టి, ఆయన్నే బహిరంగంగా ఒప్పుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సంజయ్ గారి మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పి మేము స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
హరీష్ రావు గతంలో చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై పిటిషన్ దాఖలు చేయడంపై మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదన్నారు. చివరకు ప్రతిపక్షం లేకుండా చేసి మరీ విలీనాలు చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. ముందు మీరు తెలంగాణ సమాజానికి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమే ఉండొద్దు అని చెప్పి ఒకేసారి ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీలో విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది మీరు, మీ ప్రభుత్వం కాదా, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ముందు దానికి సమాధానం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను, కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్లని ప్రజలు ఏదైతే ఆకర్షితులైతారో, ప్రజలు ఈ పరిపాలన కోరుకుంటారు. ఈ యొక్క పరిపాలనని అడ్డుకునే ప్రయత్నము, ఆపే ప్రయత్నము మీరు మీ పార్టీ నాయకులు చేస్తే ఇటువంటి ఒక నాయకుని, ఇటువంటి ఒక ప్రభుత్వం నిలబడాలి, దీన్ని బలపరచాలి, ప్రజా ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పని ఒకరొకరుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకు చేరటంతో అక్కడ ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.